ఎవడుగా మాట్లాడినా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి ఎవడన్నట్టే చెప్పుతోని కొడతారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇవాళ వచ్చిన తీర్పు అదే పద్ధతిలో ఉంది. ఇక నుంచి ఎవడు వాగినా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పే శక్తి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. మీరు వాగిందంతా శుద్ధ అబద్ధమని, కేవలం ఆ పేరు మీద మీ పాత భాషలకు ఆంధ్ర భాషలకు నీళ్లు పోవడం కొరకు కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా, కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా కాలయాపన చేసిరని, మీరు బనకచెర్లకు రూట్ క్లియర్ చేయడం కొరకే, మీ గురుదక్షిణ సమర్పించుకోవడం కొరకే, గోదావరి పైన హక్కుల్ని వాళ్ళకి దారాదత్తం చేయడం కొరకే దుర్మార్గంగా ఇంతకాలం కన్నేపల్లి పంపుల్ని ఆన్ చేయకుండా గోదావరి నీళ్లను కిందికి వదిలిందని మేము బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది నిజమని చెప్పి ఇవాళ స్పష్టంగా తేలిపోయింది. ఈరోజు కాళేశ్వరం జడ్జిమెంట్ తర్వాతనైనా, ఘోష్ నివేదిక జడ్జిమెంట్ తర్వాతనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రభుత్వానికి ఒక చెంపపెట్టింది, గుయ్యమని కొట్టింది. ఎన్నో వచ్చినాయి అట్లా, అసలు మీరేం పట్టించుకోవట్లేదు. అది మేము చెప్తున్నాం, అది పేల్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు పేల్చింది. ఎవరు పేల్చారని దాని మీద మీరు కమిటీ వేయండి. ఇప్పుడు ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను కోర్టు కొట్టేసింది కదా, ఇదే ఘోష్ కమిటీని బాంబులతో పేల్చిండ్రు, డైనమైట్లతో పేల్చిండ్రు అనే ఆరోపణ ఉంది. నిజమా కాదని మీరు ఏవే వేయండి. ఎప్పుడైతే శబ్దం వచ్చినప్పుడు ఒక అసిస్టెంట్ ఇంజనీర్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండో, ఆ అసిస్టెంట్ ఇంజనీర్ను ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరెవరు ఉన్నారో గుర్తించి మీరు ఎంక్వైరీ చేయండి.